అమెజాన్ ప్లాట్ఫామ్ అనేది చాలా ట్రస్ట్కి సంబంధించిన ప్లాట్ఫామ్ అనమాట. ప్రోడక్ట్ విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ ఉండదు. క్వాలిటీ ప్రోడక్ట్స్ని మీరు బిలీవ్ చేస్తారు. ఎందుకంటే ఆల్రెడీ చాలా పెద్ద పెద్ద కంపెనీస్ అనమాట, చాలా పెద్ద పెద్ద బ్రాండ్స్ అన్ని కూడా ఈ అమెజాన్లో కూర్చున్నాయి, ఆల్రెడీ సెటిల్ అయిపోయి ఉన్నాయి. సో దాంట్లో మీకు బిజినెస్ మీరు చేయాలంటే మాత్రం కొంచెం టఫే అని చెప్పాలి, కొంచెం టైం పడుతుంది. సో ఇది మాత్రం మైండ్లో పెట్టుకోండి. సో దాంట్లో ప్రైస్ కూడా కొంచెం ఎక్కువే ఉంటుంది, క్వాలిటీ కూడా అట్లానే మెయింటైన్ చేస్తాడనమాట వాడు. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఫ్లిప్కార్ట్ ఏంటంటే మిడ్ రేంజ్లో ఉంటుందండి ప్రైస్ అంతా కూడా. అంటే అంత హై లెవెల్లో ఉండదు, అలా అని చెప్పి లో లెవెల్లో ఉండదు, మిడ్ రేంజ్లో మెయింటైన్ చేస్తుంది. అది కొంచెం బెటర్ అని అనిపిస్తుంది నాకైతే. సో ఫ్లిప్కార్ట్లో కూడా మనం బిజినెస్ మంచిగా చేసుకోవచ్చు అండి. కాకపోతే ఫ్లిప్కార్ట్తో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే బ్రాండ్ అప్రూవల్స్ అయితే మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలి, ఇన్వాయిసెస్ అయితే తీసుకోవాలి. అఫ్కోర్స్ 3 ప్లాట్ఫామ్స్లో కూడా ఇన్వాయిస్ తీసుకోవాలి, నేను కాదనట్లేదు. కానీ మీకంటే ఒక ఓన్ బ్రాండ్ ఉంది అనుకుంటే మాత్రం ఫ్లిప్కార్ట్ అయితే ఈజ్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ అండి. సో ఫ్లిప్కార్ట్ కూడా తీసుకోండి. నెక్స్ట్ వచ్చింది ఏంటంటే మీషోలో అయితే మాత్రం లో లెవెల్ ప్రైస్ అని చెప్పచ్చండి. అది ఎలాంటి ప్రోడక్ట్ అనేది సేల్ చేయొచ్చు, ఎలాంటి ప్రోడక్ట్ తీసుకొచ్చి పైన పడేసి సేల్ చేయొచ్చు అనమాట. సో మీషోలో అయితే ఈజీగా ఉంటుంది. కాకపోతే ఏంటంటే మీషోది ట్రస్ట్ బిల్డ్ చేయడం అనేది కొంచెం కష్టం అనమాట. ఎందుకంటే కస్టమర్స్ చాలామంది సఫర్ అవుతున్నారు మీషో విషయంలో. ఎందుకంటే మీషోలో చాలా ఉంటాయండి, ఒకటే రెండు కాదని చెప్పలేను నేను, చాలా ఉంటాయి. మీషో గురించి మాట్లాడుకోవాలంటే అది క్వాలిటీ మెయింటైన్ చేయడు. ఫస్ట్ థింగ్ ఏంటంటే దానికి కొరియర్ ఛార్జెస్ ఉండవు. ఆ కొరియర్ లాజిస్టిక్ దగ్గరే చాలా ప్రాబ్లం వస్తుంది అనమాట. ఎందుకంటే వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు బిహేవ్ చేస్తారు, రిటర్న్స్ ఎక్కువ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ ఒకసారి లిఫ్ట్ చేయకపోతే వాడు ఏం చేస్తాడు, సెకండ్ టైం కాల్ బ్యాక్ చేయడు, ఒకేసారి చేస్తాడు, కొరియర్ కూడా రిటర్న్ పెట్టేస్తాడు, కస్టమర్ అప్రోచ్ అవ్వట్లేదు అని చెప్పి. సో మీషోతో చాలా హెడేక్ ఉంది. కానీ ఈ 3 ప్లాట్ఫామ్స్లో మీకు స్టాండర్డ్ బేస్లో మెయింటైన్ చేయాలి, స్టాండర్డ్ బేస్లో వెళ్ళాలి అనుకుంటే మాత్రం ఒక బ్రాండ్ అప్రూవల్తో మంచిగా బిజినెస్ చేయాలంటే అమెజాన్ బెటర్. కొంచెం టైం పడుతుంది. ఫ్లిప్కార్ట్ ఈజ్ మిడ్ అనమాట. సో హై కాదు, లో కాదు. ఫ్లిప్కార్ట్లో మీరు మంచి బిజినెస్ చేసుకోవచ్చు. మీరు లేదు ఇంకా తక్కువ ప్రైస్లో మెయింటైన్ చేయాలి, తక్కువ ప్రైస్లో బిజినెస్ చేయాలనుకుంటే మాత్రం మీరు మీషోకి వెళ్ళిపోండి. అది మీ ఇష్టం, అది మీ చాయిస్ అనమాట.